ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు ప్రభువుని సంతోషపెడుతున్నారా? స్తుతిలో గడుపుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ఇంకా సమస్యలు ఏలుబడి చేస్తున్నాయా? సమస్యల కొరకు బయటపడాలని ఆశతో ప్రార్థించినా కూడా ప్రార్థనకు జవాబు పొందుకోలేని స్థితిలో మిగిలిపోయి ఉన్నారా? మీ సమస్యలను బట్టి కృంగిపోతూ ఉన్నారా? అయ్యో, నన్ను ఆదరించేవారు ఎవ్వరూ లేరు అని దిగులు చెందుతూ ఉన్నారా? నిరాశపడకండి. దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రార్థనలన్నీ ఆయన ఆలకించుచున్నారు. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వారు సహాయం చేయలేకపోవచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ ఆయనను అడిగినప్పుడు మన దగ్గర నుండి ఆయన ఒకటి ఆశిస్తారు. అది మన దగ్గర ఉంటే ఆయన తప్పకుండా మనం ఏది అడిగినా అది ఇస్తారు. ఆ ఒక్కటి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు మన నుండి ఆశించేది, మన సమస్యలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, స్తుతిస్తూ ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా మనలో నుండి ఒకటి ఆశిస్తారు. అది ఉన్నట్లయితే మనం చేసే ఏ ప్రార్థనకైనా సులభముగా జవాబు పొందుకోవచ్చు. మనం చేసే స్తుతికి మన స్థితి మారుతుంది, మన జీవితమే కట్టబడుతుంది. ఆ ఒక్కటి మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడతాడంట, మనల్ని అధికంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్కటేంటో ఈరోజు మనం ధ్యానించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడా, ఈరోజు వాక్యం భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోతున్నప్పుడు దేవుడు ఎందుకు భయపడ్డావు అని అడగలేదు. ఎందుకు సందేహపడ్డావు, ఎందుకు నీ విశ్వాసం తక్కువగా ఉంది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అవును, ఈరోజు మనం విశ్వాసం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన విశ్వాసం అధికంగా ఉన్నట్లయితే ఇక మనం ప్రార్థనలో ఏది అడిగినా కూడా మనం దాన్ని పొందుకోగలుగుతాం. విశ్వాసం ఎవరికైతే ఉంటుందో దేవుడు వాళ్ళని ఇష్టపడతాడంట. ఎబ్రీల పత్రిక అంతా కూడా 11వ అధ్యాయం చూస్తే విశ్వాస వీరుల లిస్ట్ ఉంటుంది. మన బైబిల్ మొత్తం తిరిగేసి చూసినా కూడా ఎంత వెతికినా ప్రార్థన వీరుల లిస్ట్ ఉండదు, స్తుతి వీరుల లిస్ట్ ఉండదు, ఇంకా ఏది ఉండదు. కానీ ఈ లిస్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఏంటది? విశ్వాస వీరుల లిస్ట్. విశ్వసించువాడు కలవరపడడంట. ఈ లోకంలో ఇద్దరికీ అసాధ్యమైంది ఏదీ లేదు. మొదటిది దేవునికి, రెండోది ఆయనందు విశ్వాసం ఉంచిన మనకు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, విశ్వాసం గలవారికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి గల మెయిన్ రీజన్ ఒకటేంటంటే విశ్వాసం తక్కువగా ఉంది మనలో. మనం అడిగే ప్రార్థనలకి దేవుడు మన నుండి ఆశించినంతగా విశ్వాసం మనలో కనబడటలేదు. అందుకే మన ప్రార్థనకు మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. మనం చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం. ఏంటి? ప్రార్థనలో జవాబు పొందుకోవాలి, ఎలాగైనా దీని నుండి బయటపడాలి అని ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థిస్తామే తప్ప విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాం. విశ్వాసం పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ప్రార్థనకి జవాబు త్వరగా సులభంగా వస్తుంది. మన సందేహములు మన ప్రార్థన ఫలితములను నాశనం చేస్తాయి. వాక్యంలో ఉంటుంది, మీరు ప్రార్థించినప్పుడు వేటిని అడుగుదురో అవి ఇవ్వబడి ఉన్నవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురు అని యేసయ్య చెప్పారు. మన ప్రార్థన జవాబు నొందడానికి మనకొకటి అవసరం. ఏంటంటే విశ్వాసం. చాలా అత్యవసరం. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆ ప్రార్థనని చాలా ఇష్టపడతాడు. మన హక్కులను డిమాండ్ చేయుటే విశ్వాస ప్రార్థన. మన ప్రార్థనకి విశ్వాసం అనేది జోడీగా ఉండాలి, రెండు కలిసి ముందుకెళ్తూ ఉండాలి. జవాబు చేతికి అందక మునిపే దానిని కంటితో చూడడమే విశ్వాసం. నా సహజమైన కళ్ళ కనబడదు, కానీ న్యాచురల్ ఐస్కి కనబడదు, కానీ సూపర్ న్యాచురల్ ఐస్కి మాత్రమే కనబడుతుంది. క్రైస్తవుని జీవితంలో ఆది మొదలుకొని అంతం వరకు విశ్వాసం కావాలి. మనం విశ్వాసమును బట్టి రక్షణ పొందాము, నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. విశ్వసించి మనం దేవునిపైన విశ్వాసం ఉంచి ఈ జీవితాన్ని జీవిస్తున్నాం కదా. విశ్వాసం వల్లనే మనం బ్రతుకుతున్నాం, ఆత్మను పొందుతున్నాం విశ్వాసం ద్వారానే. విశ్వాసం లేకుండా ఏ అద్భుతం మనం పొందుకోలేం. విశ్వాసం లేకుండా ఈ లోకంపై మనం జయించలేం. దేనికైనా విశ్వాసం ఎంతో ప్రాధాన్యమైనది. విశ్వాసం ఉంటేనే ఏ దయ్యమైనా వెళ్ళగట్టగలుగుతాం, దేన్నైనా సాధించగలుగుతాం. విశ్వాసం లేకుండా విన్నపములకు జవాబే లేదు. మనం కాలమంతా కన్నీరు కార్చిన సాధించలేని వాటిని కూడా ఆవగింజంత విశ్వాసం సాధిస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే అద్భుతాలను కోరుతూ అనేకులు యేసయ్య దగ్గరికి వస్తారు. వారి విశ్వాసం కొలది వారికి జవాబును పొందుకొని వెళ్తారు.
నీ విశ్వాసాన్ని బట్టి నీకు కలుగునుగాక, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అని యేసయ్య పలుకుతుంటాడు. ఇద్దరు గ్రుడ్డివారు ఆయన కనికరము కోసము గోజాడుతూ వస్తారు. యేసు వారిని చూచి, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతాడు. నేడు యేసయ్య నిన్ను నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అని. మనం చాలాసార్లు ప్రార్థిస్తాము, కానీ మనకు జరుగుతుందన్న విశ్వాసం మనలో లోపిస్తుంది. వేరే వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళకి జరుగుతుంది, వాళ్ళకి దేవుడు తప్పకుండా ఇస్తాడు, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు అని అంటే మనం తప్పకుండా నమ్ముతాం. కానీ మనకు జరుగుతుందా అని అంటే మనం భయపడతాం. అమ్మో, నా విశ్వాసం సరిపోతుందో లేదో, నా ప్రార్థనకు నేను జవాబు పొందుకోవాలంటే నా విశ్వాసం సరిపోతుందో లేదో, నాలో ఏమైనా ఎక్కడైనా లోపం ఉందో ఏమో అని మనం భయపడిపోతూ ఉంటాం. దేవుడు ఇది చేయగలడా అంటే చేయగలడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే లేదు అని అన్నీ చెప్తాం. కానీ నీకు చేయగలడా, మీ జీవితంలో చేయగలడా అంటే మాత్రం భయపడిపోతూ ఉంటాం చెప్పడానికి. ఎందుకంటే విశ్వాసం తక్కువగా ఉంది కాబట్టి. ఆ ఇద్దరు గురుడివారు యేసయ్యతో అంటారు, నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో అంటారు. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడతాయి. మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నమ్మకముతో ప్రార్థించినప్పుడు, మన ప్రార్థన ముగించాక దేవుడు మనల్ని చూసి నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని అంటే మనం నిజంగానే అది పొందుకోగలుగుతాం. అందుకే ప్రార్థనలో నమ్మి ఏది అవసరమో అది అడగాలి, పట్టుదలతో అడగాలి, దేవునికి ఏది ఇష్టమో అది అడగాలి. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ మోషే కాలంలో మనం చూసినట్లయితే, నా చెవిలో చెప్పినది నీకు కలుగునుగాక, నా చెవిలో ఏదైతే నువ్వు మాట్లాడుతూ ఉంటే పడిందో అదే నీకు జరిగిస్తాను అని అక్కడ స్పష్టంగా ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతామో అది తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనం కూడా విశ్వాసంతో ఉండాలి. ప్రార్థించిన తర్వాత మరలా దాన్ని బట్టి చింతించొద్దు, దిగులు పడొద్దు. ఇచ్చినందుకు వందనాలని మనం సంతోషంగా ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, స్తోత్రములు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది, మీరు అడుగు వాటినెల్లను మీరు పొంది ఉన్నామని నమ్ముడి అని. దేవా, నీ వాక్యం ఇలా సెలవిస్తుంది కదా, నేను నమ్ముతున్నాను, నువ్వు కార్యం జరిగించినందుకు వందనాలు అని మన విశ్వాసాన్ని కనబరిచినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తారు. నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అబ్రహాముని ఇస్సాకు బలిగా ఇవ్వడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు, నానా కట్టెలున్నాయి, అగ్ని ఉంది, బలి ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాము యెహోవా ఈరే అని అంటాడు. చూసారా, ఆయన విశ్వాసాన్ని నోటి మాటలో కనబరిచాడు. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ మాటను బట్టి, నా చెవిలో నీవు నాకు ఏదైతే చెప్పావో నేను నీకు అది జరిగిస్తాను అని దేవుడు జరిగించాడు. ఇశ్రాయేల్ ప్రజలను కూడా మనం చూడవచ్చు. వారు ఎరికో దగ్గర 7 సార్లు తిరిగి ఎరికో దగ్గర నిలబడి కేకలు వేస్తున్నారు. ఏంటంటే వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కనబరుస్తూ ఉన్నారు. గిద్యోను దగ్గర కూడా మనం చూడవచ్చు. వాళ్ళు కుండలను పట్టుకొని, కర్రతో అగ్నిని పట్టుకొని చీకటిలో వస్తారు. వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కేకలు వేస్తూ, వారు కేకలు వేస్తున్నప్పుడు శత్రువులు అక్కడ పారిపోతారు అన్నట్టు. వారి విశ్వాసాన్ని ఆ రీతిగా కనబరిచారు. నేడు మీ విశ్వాసాన్ని మరి మీరు దేవునికి ఏ రీతిగా కనబరుస్తూ ఉన్నారు? కొన్నిసార్లు మనం స్తుతించడం ద్వారా కనబరచవచ్చు. దేవా, నువ్వు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడవే, నీకు వందనాలు, నీకు వందనాలయ, నీకు వందనాలయ అని ఈ రీతిగా మన విశ్వాసాన్ని నేడు కనబరచవచ్చు. కొన్నిసార్లు మనం ఇంకా ఏ బాధపడకుండా, చింత పెట్టుకోకుండా, దిగులు పడకుండా సంతోషంగా ఉండడం ద్వారా కూడా మన విశ్వాసాన్ని కనబరచవచ్చు. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు ప్రసంగించడానికి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ మధ్య మార్గంలో ఏమవుతుందంటే, మంచు దిబ్బ ఆవరించడం వలన అక్కడ ఓడ ఆగిపోవడం జరుగుతుంది. నావికునితో ఎందుకు ఆగిపోయిందని విచారించినప్పుడు అక్కడ మంచు దిబ్బ విషయమై అతడు చెప్తుంటాడు జార్జ్ ముల్లర్ గారితో. అది తొలగిపోటకు కొన్ని నెలలు పట్టవచ్చు సార్, అంతవరకు ఓడ ముందుకు సాగదని అతడు నావికుడు జార్జ్ ముల్లర్కి చెప్తూ ఉంటాడు. వెంటనే జార్జ్ ముల్లర్ అంటారు, మన ఇద్దరం కలిసి ఎందుకు ప్రార్థన చేయొద్దు, రా మన ఇద్దరం కలిసి ప్రభువా ఈ మంచు దిబ్బను తొలగించు అని ప్రార్థిద్దామని ఇద్దరు చేతులు పట్టుకొని ఈ మంచు దిబ్బను తొలగించి మా ప్రయాణమును సాగించినందుకు వందనాలేసయ్యా అని ప్రార్థించారు. నేను కొన్ని దినాల్లో కూటాలకి వెళ్ళాలి ప్రభువా, అక్కడికి రీచ్ అవ్వాలి ప్రభువా అని జార్జ్ ముల్లరు హృదయపూర్వకంగా ఆ ప్రార్థనలో ప్రార్థించి ఆమెన్ అన్నాడు. ఎప్పుడైతే జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించడం అయిపోయిందో, నావికుడు కూడా వెంటనే ప్రార్థన మొదలుపెట్టాడు. వందనాలేసయ్యా, స్తోత్రమేసయ్యా అని ఇలా ప్రార్థన స్టార్ట్ చేశాడు. వెంటనే జార్జ్ ముల్లర్ గారు ఏం చేస్తారంటే, అతన్ని ఆపి, నేను ప్రార్థించాను కదా, ఒకసారి వెంటనే కిటికీలో నుండి బయటికి చూడు అని చెప్పి
చూపిస్తారన్నట్టు. ఆ నావికుడు వెంటనే విభ్రాంతి నొందుతాడు. బయటికి తొంగి చూసినప్పుడు అసలు ఆ మంచు దిబ్బ పూర్తిగా తొలగిపోయింది. ఆశ్చర్యపడతాడు. ఎందుకు అలా జరిగింది అంటే అది విశ్వాస సహితమైన ప్రార్థన. వాక్యంలో కూడా ఉంటుంది కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. విశ్వాసముతో మనం ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుందంట. ఆవగింజంత సైజు ఎక్కడ, కొండ సైజు ఎక్కడ, అంతలాగా పోలుస్తున్నాడు దేవుడు. ఆవగింజను చూసి ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద మస్టర్డ్ సీడ్. ఎందుకంటే ఆ ఆవగింజని ఎప్పుడైనా మనం ఒక బండ కింద పెట్టినా కూడా ఆ బండని పగలగొట్టుకొని అందులోంచి కూడా మొలకెత్తుకొని వస్తుందంట. ఆవగింజ ఎప్పుడైతే పెరుగుతుందో అన్ని చెట్ల కంటే కూడా చాలా పెద్దగా ఎదుగుతుందంట. ఆకాశ పక్షులకు నిలయంగా ఉంటుందంట. చాలా పెద్దగా విస్తరించి చాలా మంచి నీడనిస్తుందంట, మంచి గాలిని ఇస్తుందంట. ఆవగింజని మనం చూసినట్లయితే గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడైనా సగం సగం ఆవగింజలని చూసారా? ఎప్పుడైనా వంకర పైన ఆవగింజలను చూసారా? పొడవుగా ఉన్న ఆవగింజలను చూసారా? లేదు. ఆవగింజలు ఎప్పుడు కూడా చాలా గుండ్రంగా ఉంటాయి. అది పరిపూర్ణతకు సాదృశ్యం. మనం కూడా ప్రతిరోజు ప్రార్థనలో అడగాలి, అయ్యా ఆవగింజంత పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఇవ్వయ్యా అని అడగాలి. మన ఆవగింజంత విశ్వాసంతో గుమ్మడికాయంత ప్రార్థనలకి కూడా మనం జవాబు పొందుకోగలుగుతాం. మన ఆవగింజంత విశ్వాసముతో పెద్ద పెద్ద కొండల్లాంటి సమస్యలను కూడా మనం జయించగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు విశ్వాసంతో ప్రార్థిద్దాం. విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిద్దాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసం మనలో అభివృద్ధి చెందాలి అంటే వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. మనం అప్పుడు కార్యాలను పొందుకుంటున్నప్పుడు అబ్బా నా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడు అన్న విశ్వాసం మనలో ఇంకా అధికమవుతూ ఉంటుంది. వీటిని మనం రెగ్యులర్గా చేస్తున్నప్పుడు గొప్ప ఫలితాలను మనం చూస్తాం. ఆయన మన మనవి వినుచు ఉన్నాడు. మనం విశ్వాసంతో ఏది అడిగినా నిశ్చయముగా మనం పొందుకుంటాము. కాబట్టి ఆయనను అడుగుదాం. ఎలా? విశ్వాసంతో అడుగుదాం. మనం ఏమి అడిగిననో అది ఆయన వలన దొరుకుననే మనం నిశ్చయతతో ముందుకు సాగుదాం. ఆయనకు సమస్తము సాధ్యం. విశ్వసించే మనకు కూడా సమస్తము సాధ్యం. కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలో ముందుకు సాగుదాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.